తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. క్రోధినామ సంవత్సర ఉగాదికి సంబంధించిన విషయాల గురించి మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంత సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు మనకి క్రోధినామ సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి అసలు క్రోధి అంటే అర్థం ఏంటండి? అలానే ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకున్నట్టు కూడా మనకి ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందంటారు? క్రోధి అనే పదం మీరు అడిగారు కాబట్టి అరిషడ్ వర్గాలలో ఒకటి క్రోధం. అంటే క్రోధ, కామ, క్రోధ మదమాత్సర్యాలన్నీ వదిలి ఉంటేనే భగవంతుడు యొక్క సన్నిధి చేరుకుంటా అని చెప్పి మన పూర్వీకులు చెప్పారు. అరిషడ్ వర్గాల్లో అందులో ఒకటి క్రోధం. క్రోధి అంటే క్రోధం. క్రోధం అంటే కోపం, ఆవేశము, కోపంగా తీసుకుంటున్న నిర్ణయాలు. ఎప్పుడైనా కోపంగా తీసుకున్న నిర్ణయాలకి ఫలితం అనేది బర్న్ అవడమే తప్ప అద్భుతమైన ఫలితాలు ఏమి రావు. అంటే వ్యవహారాన్ని పూర్తిగా బర్న్ చేసేస్తుంది. అంటే అగ్నితత్వంతో కాల్ చేస్తుంది. సుముఖంగా సాత్వికంగా ఉన్న వ్యవహారాన్ని కూడా అది పూర్తిగా బర్న్ చేసేస్తుంది. అది క్రోధము అనే పదానికి క్రోధి అక్కడమాట. అంటే ఈ సంవత్సరం మరి క్రోధినామ సంవత్సరం ఉన్నాము. సో క్రోధినామ సంవత్సరం ఎందుకు పెట్టారు అనే దానికంటే ఈ సంవత్సరం పెట్టారు కాబట్టి దానికి వ్యవహారికంగా పెద్దవాళ్ళు నిర్ణయించారు కాబట్టి ఈ పేరుని. ఈ క్రోధము అన్నదంటే ఏ వ్యవహారమైనా కొంత క్రోధంతో కూడిన వ్యవహారం నడవడం, క్రోధంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడము, అవతల వాని యొక్క సహనాన్ని పరీక్షించేంత వరకు మనం క్రోధంగా వ్యవహరించడం, దానివల్ల అపార్థాలు జరగడము, యుద్ధాలు జరగడము. అలాగే ఈ క్రోధినామ సంవత్సరంలో ఏంటంటే కుజుడు రాజే కూర్చున్నాడు. కుజుడు రాజు అంటే అగ్నితత్వం గల కుజుడు రాజే ఉన్నాడు అక్కడ ఈ సంవత్సరం. ఉండడం వల్ల ఏంటంటే బేసిక్గా రాజు కూడా ఇక్కడ అగ్నితత్వం గల వాడై ఉండడం వలన, పేరు కూడా క్రోధినామ సంవత్సరం అవడం వల్ల కొంతవరకు అగ్నితో కూడిన వ్యవహారాలు, అగ్నితత్వంతో జరిగే కొన్ని వ్యవహారాలన్నీ కొంతవరకు మనకి బర్న్ చేసేటట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం ఓ రకంగా చెప్పాలంటే యుద్ధభీతి మీరు అన్న దేశంలో ఎలాగుంటుంది, ప్రకృతి ఎలాగుంటుంటే యుద్ధంకి సంబంధించిన కొన్ని వాతావరణాలని ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే మనం చూసుకుంటే వాల్కనో మౌంటైన్స్ అంటారు, అగ్నిపర్వతాలు అంటారు, బ్రద్దలడడం జరుగుతుంది. తర్వాత యుద్ధాలు జరుగుతుంటే పరస్పర యుద్ధాలు. అంటే మన యుద్ధం అంటే పక్క రాజ్యంతోనో పక్క దేశంతోనో అని కాకుండా మన రాష్ట్రంలోనూ కూడా యుద్ధ వాతావరణం కనబడే అవకాశం బాగానే కనబడుతుంది. యుద్ధము అంటే ఎన్ని రకరకాల యుద్ధాలు ఉంటాయి. కోపంతో ఏముంది, ఇప్పటివరకు శాంతంగా ఉన్నవాళ్ళు కూడా కొంచెం కోపం తెచ్చుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. సో ఇటువంటి వాతావరణం తీసుకురావడానికి తగ్గట్టుగా రాజు ఉన్నాడు. అలాగే ఇటువంటి పరిస్థితికి సంబంధించిన క్రోధనామ సంవత్సరంతో మనం ఆరంభిస్తున్నాం కాబట్టి మనం వీలైనంత వారు వ్యక్తులు ఎవరైనప్పటికీ, వ్యవస్థ గురించి ఒకలాగా చెప్తే వ్యక్తుల గురించి ఒకలా చెప్తాం కాబట్టి వ్యక్తులైన వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా చక్కగా మంత్రమే జపం, మంత్ర జపం సాధన చేసుకోవడం. అంటే గురు పరంపరలో ఉన్న వాళ్ళైతే గురువుకు సంబంధించిన ఉపదేశ మంత్రాలు ఏమనంటే ఆ మంత్ర సాధన చేసుకుంటూ ఉండగలిగితే ఈ క్రోధం అనేది కొంతవరకు బలహీనపడుతుంది. అంటే మెడిటేషన్ చేయడము, జపం చేయడము, తర్వాత ఇప్పుడు యోగా చేయడము, ఇవన్నిటి కూడా మనిషిలో ఉన్న క్రోధత్వం అంతా కొంత బలహీనపడుతుంది. ఆ పడడం వల్ల ఏంటంటే వాళ్ళు చేసే నిర్ణయాలలో కొంత ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోయినా ఎంత సాత్వికుడికైనా సరే సహనం కోల్పోయే అంత క్రోధం తీసుకుని వచ్చే స్థితిగతుల్లో ఈ సంవత్సరం అంతా ఉంటుంది. కానీ నేను సాత్వికుడు మాత్రం ఎవరు అనుకోకండి. మీలో ఉన్న కోపాన్ని బయటికి ఎలాగ వస్తుంది, వచ్చినప్పుడు నేను సలహా ఇవ్వాలనుకుంటున్నా అంటే ఏ రాశి వారైనా ఎవరైనప్పటికీ కూడా ముందు మెడిటేషన్ చేయడం కానీ, మంత్ర సాధన చేయడం కానీ, ఏ మంత్రం గురువు ద్వారా వస్తే ఆ గురువు ఇచ్చిన మంత్రాన్ని సాధకుడిగా సాధన చేసుకుంటూ వెళ్ళడం వల్ల కొంతవరకు ఆ వేడి తగ్గడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా కొంత రాజమార్గం మీకు కనబడే అవకాశం ఉందని చెప్పగలుగుతామండి. గురుగారు, ఇప్పుడు కుజుడు మనకి రాజు అవ్వడం వల్ల, అంటే కుజుడు వల్ల ప్లస్ అయ్యే విషయాలు ఏంటి, మైనస్ అయ్యే విషయాలు ఏమి ఉండొచ్చండి? కుజుడు రాజు అవడం వల్ల కొన్ని ప్లస్లు ఉన్న వ్యాపారస్తులు కొన్ని ప్లస్లు ఉంటాయమ్మా. అంటే ఇప్పుడు భూమి మీద చేసే వ్యాపారాలు ఉన్నాయి, భూమిలోనూ పుట్టుకొచ్చిన కొన్ని వ్యవహారాలు ఉంటాయి. అంటే ఇప్పుడు విత్తనాలు అనుకోండి, ఇప్పుడు రైతాంగం అనుకోండి, లేకపోతే భూమిలో పండించే పంట అనుకోండి, అలాగే రియల్ ఎస్టేట్ చేసేవాడు అనుకోండి, భూమి మీద రాజ్యమే లేదు రాజకీయ రంగంలో ఉన్నవాడు అనుకోండి, వీళ్ళందరికీ కొంత ఫేవరబుల్గానే చదువుతున్నమాట. అందులో ఏమీ సందేహం లేదు. రాజువాడు అయినప్పుడు దానికి సంబంధించిగా భూమి మీద ఏంటేంటి వ్యవహారాలు నడిపించగలుగుతాం. అంటే భూమిలో పుట్టుకొచ్చి ఏదైనా సరే, దుంప అనుకోండి, లేకపోతే కూరగాయలు అనుకోండి, ఇవన్నీ పాడి వ్యవసాయం అనుకోండి, అలాగే భూమిని అమ్మడాలు కొనరాలు చేసే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు అనుకోండి, అలాగే రాజకీయ రంగంలో ఈ రాజ్యమంతా నాది అనుకుంటూ వ్యవహరించే ఒక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్ అందరూ భూమి మీద ఆధిపత్యం వహించేవాళ్ళే కదా. ఇలాంటి వాళ్ళు కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసేవాళ్ళండి. వీళ్ళందరికీ అంటే ఓ రకంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది, మంచి ప్రాఫిటబుల్గా ఉంటుంది. అలాగే
కుజుడు అనేవాడు అగ్నితత్వమే కాకుండా ఎరుపు రంగు అంటే ఎర్ర నేల మీద పండే పంటలు కూడా కొంతవరకు పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్రోధనామ సంవత్సరంలో కుజుడు రాజు అవడం వల్ల మాత్రం పాడి పంట, వర్షము, ఇది కొంతవరకు వర్షం పూర్తిగా రాదనుకోండి, 2 పాళ్ళే పడతామనుకోండి, బట్ ఏదైనప్పటికీ చక్కటి పంట నష్టపోకుండా జరిగే అవకాశం అయితే ఈ సంవత్సరం బాగానే ఉంది చెప్పచ్చు. గురుగారు, ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరంలో చూసుకున్నట్లయితే రాజు కుజుడు అన్నాడు. ఇప్పుడు మంత్రి ఎవరై ఉంటారండి? రాజు కుజుడు అనుకున్నా, కుజుడు నుంచి మనం మాట్లాడుకున్నాం. మంత్రి శనీశ్వరుడు. శనీశ్వరుడు ఎలాగుంటాడంటే ప్రజాదరణతో ముందుకు పబ్లిక్లో ఉండే శనీశ్వరుడు. బేసిక్గా అంటే రాజుకి మంత్రికి మధ్య పరస్పరంగా ఉండే అవినాభావ సంబంధం కొంచెం తక్కువగానే ఉంటుంది. అంటే శనికి కుజుడికి పడదు బేసిక్గా, ఆస్ట్రాలజికల్గా మనం మాట్లాడుకుంటున్నప్పుడు. సో రాజు ఒకటి అనుకుంటే మంత్రి ఒకటి, మంత్రి ఒకటి అంటే రాజు ఒకటి. మంత్రి యొక్క సలహాలు రాజు పాటిస్తాడా అంటే పాటించకపోవచ్చు. నువ్వు చెప్పేదేంటి నాకు అనే వ్యవహారం ఉండొచ్చు. రాజుగారు చేసే వ్యవహారం మంత్రి గారికి నచ్చకపోవచ్చు. శని కుజుడికి పడదు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య జరిగే అగ్నితత్వంలో శనీశ్వరుడికి అగ్నితత్వం గల కుజుడికి శనికి పడదు కాబట్టి నేచురల్గా వాళ్ళిద్దరు రాజు మంత్రి అయినప్పుడు వాళ్ళిద్దరు కలిసి తీసుకునే నిర్ణయానికి ఒక బలం ఉండదు. నిర్ణయం తీసుకోవడంలో కూడా కొంచెం వ్యత్యాసం వస్తుంది. దానివల్ల ఏంటంటే రాజరికంలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. రాజరికం అంటే రాజ్యం అంటే మనం చూసుకునే మినిస్ట్రీ అనుకోండి, గవర్నమెంట్ అనుకోండి, గవర్నమెంట్లో కూడా వ్యత్యాసాలు రావడము, గవర్నమెంట్లో అధికారులు చెప్పింది మంత్రులు వినకపోవడం, మంత్రి చెప్పేది సలహాలు అధికారులు తీసుకోకపోవడము, దీనివల్ల జరిగే యుద్ధాలు, ఇది కూడా ఒక రకమైన యుద్ధం అని చెప్పచ్చు. సో సలహాదారుడు ఎప్పుడు రాజుకి సరైన వ్యక్తి అయి ఉండాలి. కానీ రాజుకి శనికి పడదు కాబట్టి డెఫినెట్గా రాజ్యాంగం ప్రకారం తీసుకున్నా కూడా ఒక మంత్రి తత్వంలో తీసుకున్నా, లేదా ఒక గవర్నమెంట్కి సంబంధించిన ఆంధ్ర రాష్ట్రం అనుకోండి, తెలంగాణ అనుకోండి, చీఫ్ మినిస్టర్ గారు తర్వాత సమకాలీకులు ఉన్నా అనుకోండి, ఈ సమకాలీకులు చెప్పేదేమి చీఫ్ మినిస్టర్ గారికి నచ్చదు. చీఫ్ మినిస్టర్ గారికి ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, పర్సనల్ సెక్రటరీస్, వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చే సలహాలు వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళు ఫాలో చేయలేకపోవచ్చు. దానివల్ల రాజ్యాంగంలో కొన్ని ఇబ్బందులు జరగచ్చు. దీనివల్ల ప్రభుత్వం కూడా ఇటు సంవత్సరంలో కూడా కొన్ని ఇబ్బందులు పడే, ప్రభుత్వాలు పడిపోయి ప్రభుత్వాలు రావడము, కొత్త ప్రభుత్వం రావడము, ఇలాంటివన్నీ బోల్డ్ జరుగుతాయి. కానీ అంటే వ్యత్యాసం అనేది రాజకీయ మంత్రి మధ్య జరుగుతుంది కాబట్టి దాన్ని మనం సీరియస్గానే తీసుకోవాల్సిన విషయం. సో ఈ నిలకడగా రాజ్యం నిలబడుతుంది, మనం అనుకున్న రాజ్యం నిలబడుతుంది, స్థిరత్వంగా ఉంటుంది అని చెప్పడానికి కూడా అవకాశం లేదండి ఇక్కడ. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. శుభం వ్యాధి. చూసారు కదండి, గురువుగారు మనకి క్రోధినామ సంవత్సరం గురించి తెలియజేశారు కదా. అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.